మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. దీంతో మౌని అమావాస్య అమృత స్నానం తిరిగి ప్రారంభిస్తున్నట్లు అఖాడాలు ప్రకటించాయి. స్నాన ఘట్టాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. భక్తులు బారికేడ్లు, క్యూ లైన్లను దాటిపోకుండా జాగ్రత్త పాటిస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వదంతులు నమ్మద్దని సూచించారు. 10 కోట్ల మంది అమృత స్నానాలకు తరలివచ్చారని తెలిపారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మహాకుంభమేళా వద్ద తాజా పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ తనకు 4 సార్లు ఫోన్ చేసినట్లు యూపీ సీఎం యోగి చెప్పారు. మరొకవైపు కుంభమేళాలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి విపక్షాలు. నిర్వహణ లోపాలు, వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వటమే కారణమంటూ ఫైర్ అయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ మేరకు ట్వీట్లు చేశారు. మౌని అమావాస్య మహాకుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య అత్యంత ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరించి దానాలు చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ భక్తజన సంద్రంగా మారింది. జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు, యాత్రికులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వాములవుతూ ఉన్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అదానీ సంస్థల అధినేత గౌతమి అదానీ, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సహా పలువురు ప్రముఖులు కుంభమేళాకు తరలివచ్చారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగరాజ్ సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.